ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ వారు యాలల్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఐసీడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బైని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌష్టికాహారం భుజించే పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా ఐసీడీఎస్ అధికారులు విధిగా గర్భిణులకు, బాలింతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పరంగా అందించే పౌష్టికాహారంను సకాలంలో అందించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిడిపిఓ శ్రీలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. రైట్ సార్. అరే కూర్చోబెట్టా, కూర్చోరా. ఓకే సార్. ఇవన్నీ కూడా మన బాలామృతం, మనం సెంటర్లో వేసినటువంటి బాలామృతం డిఫరెంట్ ఐటమ్స్ ఎట్లా చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం సార్. అండ్ మునగాకు స్పెషల్గా కాల్షియం ఉండాలి కాబట్టి మునగాకుతో ఎట్లా డిఫరెంట్గా చేసి డిన్నర్ అంటుంది ఇంతకుముందు. ఇప్పుడైతే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. తయారు చేసి ఇస్తారా వాళ్ళకి? ఒక ప్యాకెట్ అది చెప్పండి మళ్ళీ. ఆ ప్యాకెట్ అన్ని మిక్సింగ్ చేసి ఒక పౌడర్ అంటే ఆ పౌడర్తోనే అన్నీ చేయొచ్చు. ఏ రకంగా తినాలనుకుంటే ఆ రకంగా. సప్లిమెంటరీ న్యూట్రిషనే కాదు, ప్రీ స్కూల్ కూడా సార్. ఇప్పుడు మనం ప్రీ స్కూల్ అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా కన్వర్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే మనకు టీచర్లకి కూడా సార్ ప్రియదర్శిని పూర్వ ప్రాథమిక విద్యా కరదీపిక అనేసి మనం ఈ బుక్ మీద ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ ఇది సెప్టెంబర్ వరకు వచ్చింది సార్. సేమ్ సార్ లాంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తుంది. అండ్ మనం ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, పాఠాలు చెప్తాం సార్. అంటే ఇంతకుముందు లాగా అదే ఇప్పుడు స్టూడెంట్స్ అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త సిలబస్ ఎక్కువ కొత్త సిలబస్తోనే ఎక్కువ ఇంట్రెస్ట్గా వస్తున్నారు స్కూల్కి. వాళ్ళు మేము చిన్న పిల్లలతో సహా 2.5 years పిల్లల్ని కూడా వాళ్ళ తల్లులు మా దగ్గర పంపించడానికి ఇంట్రెస్ట్ పంపిస్తున్నారు కూడా స్కూళ్ళకి. పిల్లలు మా పాటలు, ఆటలు, కథలు పిల్లలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా సిడిపిఓ గారు కానివ్వండి, ఇప్పుడే తిమ్మయ్యపల్లి జయంతి గారు కూడా ఆ పాఠశాలతో మా సెంటర్లో గతంలో ఉన్నప్పుడు సెంటర్ ఏ విధంగా ఉండే, ఈ ప్రీ స్కూల్ పెట్టిన తర్వాత ఏ విధంగా పిల్లలు కూడా ఏ విధంగా మన దగ్గరకు వస్తుంది. పేరెంట్స్ కూడా మన సెంటర్లో ఉంటే ఒక గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పనులు, చేనుల పనులు ఉంటాయి, రకరకాల పనులు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఉంటాయి. పోయేటప్పుడు కూడా ఒక అంగన్వాడీ సెంటర్లు ఉంటే సేఫ్గా ఉంటారు. వాళ్ళు ఇంకా జ్ఞానోదయులు అయ్యి ఒక మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సిస్టమ్ పెట్టడం. దీన్ని కూడా ఇమ్మీడియట్ దీనికి సంబంధించినటువంటి టీచర్స్, అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, అధికారులు కూడా అదే విధంగా కానివ్వండి, అదే విధంగా తయారు చేసుకుంటూ వారికి విటమిన్స్ లోపం కూడా లేకుండా ఎప్పటికప్పుడు నెలకోసారి 2 సార్లు అవసరం అనుకుంటే వాళ్ళు పేమెంటే కానివ్వండి, వాళ్ళు వెయిట్ లాస్ ఏదైనా అయితే ఉంటే కూడా వాళ్ళు ఎందుకోసం అవుతున్నారో తూచా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఏమైతే చాలా మనకి ఏం కాదులే, మన పాపకు పక్క అవుతుంది, మన జ్వరం వచ్చింది అని చెప్పి నెగ్లిజెన్సీ ద్వారా చాలా మటుకు అది పెరిగిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత రోగాల బారిన పడి ఇబ్బందికరంగా మారితే అవసరాలు ఉంటాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నివారించాలని చెప్పి ఈ అంగన్వాడీలు మాత్రం ప్రధానమైనటువంటి పాత్ర పోషించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, టీచర్స్ లేని స్కూల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొన్ననే డిఎస్సి పెట్టి ఏ స్కూల్లో కూడా లేని ఉపాధ్యాయుడు ఉండొద్దు, ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి అందరూ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫిలప్ చేయడం జరిగింది 99%.
1-2% అక్కడక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు కూడా నేను ఈ ప్రజాపాలన ఊరు తిరుగుతుంటే నాకు అక్కడిక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నది. అక్కడ కూడా ఉపాధ్యాయులు ఎక్కడైతే అవసరం ఉన్నారో ప్రతి దగ్గర కూడా పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మన గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకే ఈరోజు ఒక టీచర్స్ రిక్రూట్మెంటే కానివ్వండి, మన ట్రాన్స్ఫర్స్ జరుగుతూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక్కరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ జరగడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యాలాల్ మండలంకే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈరోజు అంగన్వాడీలని ప్లే స్కూల్స్ దాకా ఏ విధంగా అయితే మారుస్తూ ఉన్నామో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు ఒక 200 కోట్లతోని మన పక్కనే ఇక్కడనే దౌలాపూర్లోనే మనం కట్టబోతున్నాం. మా భీమన్ అంటారు ఎప్పటికీ మా మండలికి ఏదైనా ఫస్ట్ ఇవ్వాలంటే అందుకే 200 కోట్లతో ఇస్తే మీరు చెప్పినట్లే మీ మండలికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటేనే ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా తాండూరులో ఒక మంచి ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొస్తామని చెప్పినట్లే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లోనే ఒక మంచి స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలని ఒక చక్కటి సంకల్పంతో ఆ స్కూల్ కూడా ఎంబడే మనకి సెకండ్ ఫేజ్లోనే మొన్ననే శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. వీలైతే రేపు సీఎం గారు వచ్చేది ఉండే కొడంగల్కి వచ్చినప్పుడు మనకు కూడా వస్తుందని చెప్పిండే. కొడంగల్ కూడా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సల్ అయినందుకు రాలేకపోయిండు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారితోనే ఫౌండేషన్స్ కంపల్సరీ పెట్టి అతి త్వరలోనే మన పిల్లలకు అందించే విధంగా మన పిల్లలకు దాంట్లో చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అతి త్వరలోనే ప్రారంభించుకుందాం. మిగతా వసతుల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే చెప్పున్నదో ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బందులున్నా గత 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను అంతా చిన్నాభిన్నం చేసినా మళ్ళా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు రుణమాఫీ వరకు ఇస్తూ ఉన్నాం. రేపు మాపు రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఇండ్లు లేని మా సోదరి మండలకు అందరూ కూడా ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం. రేపటి నుంచి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా తీసుకోమని చెప్పినాం. ఇండ్లు ఎవరైతే లేరో బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. వారికి కూడా రేపటి నుంచి ఇండ్లు ఇచ్చి ఇండ్లు లేని వారికి అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని ఇంద్రమ్మ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ఇండ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 2 మోడల్గా 2 విలేజెస్ తీసుకున్నాం. దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ